ఏప్రిల్లో అప్కమింగ్ బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే చెప్తా. ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. తొందరపడి మీరైతే ఫోన్స్ అయితే కొనకండి. మంత్లో నెక్స్ట్ మంత్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఫోన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వివో T5 అయితే వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ వివో T4 అయితే ఉన్నాయి కదా, దాని సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే దీంట్లో స్నాప్డ్రాగన్ 7 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు, UFS 3.1 స్టోరేజ్ మీద వస్తుంది. 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇచ్చిళ్ళు, 144 రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. పోయినసారి మీకు 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు, ఈసారి అయితే మీరు డైరెక్ట్ 9000 mAh బ్యాటరీ అయితే ఇస్తారు. దీంట్లో మీకైతే బిగ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. మనమైతే ఇంకా 90W చార్జర్ అయితే ఇస్తారు. ఛార్జింగ్ స్పీడ్ కూడా పెంచిళ్ళు. మెయిన్ కెమెరా అయితే సోనీ 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus Nord 6. ఇదైతే మీకైతే April 7th అయితే వస్తుందని చెప్తారు వీళ్ళైతే. దీంట్లో మీకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అండ్రాయిడ్ కూడా అయితే 23 lakhs ప్లేస్ అయితే వచ్చింది ఈ ఫోన్ అయితే. 165Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇచ్చిళ్ళు. 165 FPS లో మీరు అయితే BGM అయితే ఆడుకోవచ్చు ఈ ఫోన్లో అయితే. 9000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది ఈ ఫోన్లో. మీకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఇంకోటి 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 60 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫోన్ లుక్స్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. మీకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. దీనిలో 35K నుంచి 38K లో మధ్యలో రావచ్చు ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ మోటోరోలా H70 Pro. మరి ఈ ఫోన్ లో మీకైతే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 3.1 అనొచ్చు, 4.1 అనొచ్చు. 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డ్యూయల్ స్టీరియో స్పీకర్, 7000 mAh బ్యాటరీ, 68W చార్జర్, 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. మెయిన్ కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. కోటి 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది ఈ ఫోన్ లో. మీకైతే Oppo X9 సిరీస్ అయితే వస్తాయి. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇస్తారని చెప్తారు. 2K డిస్ప్లే ఉంటుందని చెప్తారు. LTPS 2K డిస్ప్లే అయితే ఉంటుంది. దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి ఫోన్ లో. మీకైతే 7000+ mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 100W చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. 50W వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉన్నది. IP6869 రేటింగ్ అయితే ఉన్నది దీనిలో. మీకైతే ఇంకా మెయిన్ కెమెరా అయితే 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 200 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఇంకోటి 50 మెగాపిక్సెల్ 10x డిజిటల్ జూమ్ అయితే ఉంటుంది దీనిలో. మీకైతే సెల్ఫీ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ అయినా 60 మెగాపిక్సెల్ అయినా ఉండొచ్చు. ఇదైతే 1,20,000 అయితే చెప్తారు. మరి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ Realme 16 సిరీస్ అయితే వస్తాయి. ప్రీవియస్ జనరేషన్ డిజైన్ అయితే మీకు అయితే స్క్రీన్ పైన వేసిన, ఈసారి జనరేషన్ డిజైన్ అయితే ఇట్లనైతే ఉన్నది. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డిజైన్ అయితే MediaTek Dimensity 6400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 6.67 ఇంచెస్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీనిలో మీకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. 7000 mAh బ్యాటరీ కూడా ఇచ్చిళ్ళు. దీనిలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ అయితే 50 మెగాపిక్సెల్ ఇచ్చిళ్ళు. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. ఇంకా AI+ Nova ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేస్తారు. 2 ఫోన్స్ అయితే 9th అయితే వస్తాయి ఈ ఫోన్స్ అయితే. వీటి స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. అప్కమింగ్ ఫోన్స్ అయితే 1 అయితే వస్తాయి మీకైతే April మంత్లోనైతే. ఇంకొన్ని ఫోన్స్ కూడా వస్తాయి. ఇవి అయితే రివీల్ అయితేనే ఈ ఫోన్స్ అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ మీకు అయితే చెప్పిన. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.